హాయ్ అండి. నేను ప్రభావతి. మీ పిల్లల డాక్టర్‌ని. చాలామంది తల్లిదండ్రులు నాకు అడుగుతారండి, చలికాలంలోన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఇప్పుడు దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నానండి. ఫస్ట్ థింగ్, పిల్లలు వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే వింటర్ క్లాత్స్ ఇలాంటివి యూజ్ చేయాలండి. చాలామంది తల్లిదండ్రులు చలికాలంలోన ఎక్కువ జలుబు, దగ్గు వస్తదని పిల్లలకి ఫ్రూట్స్ పెట్టరండి. అది చాలా తప్పు. పిల్లలకి ఫ్రూట్స్ పెట్టడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇంకా జలుబు, దగ్గు చాలా తక్కువ వస్తదండి. సో, కాబట్టి ఎక్కువగా విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ పెట్టాలండి. చలికాలంలోన పిల్లలు వాటర్ ఎక్కువ తీసుకోరు కాబట్టి మీరు వాటర్ ఎక్కువ తాగేలాగా ప్రోత్సహించాలండి. మిల్క్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వాలండి. పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా మెయిన్‌గా భోంచేసే ముందు, ఇంకా గేమ్స్ ఆడిన తర్వాత పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకునేలాగా చూసుకోవాలి. జలుబు, దగ్గు ఉన్న పీపుల్ దగ్గరికి పిల్లల్ని ఎక్కువ వెళ్ళనివ్వకూడదు. నెయిల్స్ ఎప్పటికప్పుడు కట్ చేయాలండి. ఇంకా పిల్లలు స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఎక్కువ హాట్ వాటర్‌తో ఎక్కువ సేపు స్నానం చేయించకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్‌తో స్నానం చేపిచ్చాలి. అండ్ ఇంకా చాలామంది తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటంటే, వింటర్ సీజన్‌లోన పిల్లలకి బయట గేమ్స్ ఆడుకోవడానికి పంపించరండి. అలా చేయకూడదు. పిల్లలకి అవుట్‌డోర్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.